Morning students. Now discuss about developing countries with special reference to India. The worldwide countries are basically divided into two categories. First one, developed countries. Second one, developing countries. Now we discuss about developing countries. Developing countries, example India, Pakistan, Bangladesh, China, South Africa, Sankhya, etc. Especially developing countries based depend on agriculture sector like India. According to America, per capita income based divided two types of countries. United Nations divided two types of countries. Uh, First of all, features of development countries. First of all, we discuss about the low per capita income. Low per capita income. All developing countries are also called low per capita countries. And low per capita income అంటే మీన్స్ ఎకనామిక్స్ అంటే లో పెర్ క్యాపిటల్ అంటే తక్కువ ఆదాయం గల దేశాలు మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అండ్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ కంట్రీస్, ఎవ్రీ కంట్రీస్ ఫేస్ లో పెర్ క్యాపిటల్ అంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ మీన్స్ వ్యక్తిగత ఆదాయము. ఇక్కడ వ్యక్తిగత ఆదాయం వచ్చేసరికి డెవలప్మెంట్ కంట్రీస్లో చాలా ఎక్కువగా ఉంటుంది. యావరేజ్గా మనకి అమెరికా, స్విట్జర్లాండ్ చూసుకుంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసరికి 50,000 అబౌవ్ ఈక్వల్గా 8 to 2,000 వరకు ఉండడం జరుగుతుంది. అదే మనకి వాస్తవంగా ఇండియాలో చూసుకున్నట్లయితే ఈ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. So according to World Development Indicators 2013, the per capita income of developing economics India was 1530 rupees గా ఉంది. నెక్స్ట్ అలాగే యుఎస్ వచ్చేసరికి హై per capita income 50,125 గా ఉంది. 50,125 గా అమెరికా యొక్క per capita అనేది ఉంది. నెక్స్ట్ అలాగే స్విట్జర్లాండ్ వచ్చేసరికి 82,000. స్విట్జర్లాండ్ per capita ఇన్కమ్ 82,000 గా ఉంది. అంటే ఈ విధంగా మనం చూసినట్లయితే per capita ఇన్కమ్ ఆధారంగా ఒక కంట్రీ డెవలప్డ్ కంట్రీ ఇది లేదా అన్డెవలప్డ్ కంట్రీగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, కేర్ సిటీ ఆఫ్ క్యాపిటల్. Next one, state city of capital. Capital means మూలధనం. అంటే మనం ఈ క్యాపిటల్ అంటే ఏదైతే బ్యాంక్స్ మనం సేవ్ చేస్తాం కదా మనీ, ఎక్స్ట్రా మనీ, దాన్ని ఇక్కడ క్యాపిటల్ గా చెప్పడం జరుగుతుంది. అయితే as all development economics are the low income countries which is the low per capita income, there is a chronic shortage. అంటే it means so capital means saving money. So India also, developing countries also, poor countries get low per capita income. How to save money?
జనరల్గా వచ్చే ఆదాయం వాళ్ళు తినడానికి వాళ్ళకి ఉన్నటువంటి తినడానికి కానీ వాళ్ళు ఉండడానికి కానీ సరిపోతుంది. ఇక్కడ క్యాపిటల్ అనేది మూలధనం అనేది సేవ్ చేయడానికి నో ఛాన్స్. నెక్స్ట్ అలాగే సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీస్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఆల్సో లో రేట్ ఆఫ్ సేవింగ్స్. మనకి డెవలప్మెంట్ కంట్రీ చూసుకుంటే సేవింగ్ రేట్ అనేది సో లార్జ్ అంటే ఎక్కువ మొత్తంలో సేవింగ్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళకి వచ్చే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ వాళ్ళకి వచ్చే ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ మొత్తంలో సేవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదే డెవలపింగ్ కంట్రీస్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెర్ క్యాపిటల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళకి తినడానికే సరిగా ఆదాయ ఇన్కమ్ అనేది ఉండదు. నెక్స్ట్ అలాగే ద ఫైనాన్షియల్ మార్కెట్ ఆల్సో లో రేటెడ్ సేవింగ్ రేట్ ది క్యాపిటల్ ఆఫ్ ద మొబైలైజేషన్ ఇస్ వెరీ లో. అంటే వాళ్ళ ఆదాయాలు అనేది చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని వాళ్ళ యొక్క క్యాపిటల్ అనేది చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఫీచర్స్ డెమోగ్రఫిక్ ప్రోటీన్. ఇక్కడ an important feature of all development economic countries is the heavy population pressure. All developing countries heavy pressure populations. Developing countries all locations we see the countries Bangladesh, Pakistan, China, like India. All developing countries increase the population. So a big problem. The average the annual growth of the population of many of the developing countries only 2%. Developed countries growth rate is 2%. Next again, developing countries growth rate of 18%, like India. The population of India has increased from the 121 crores in 2011. Our India population 2011 121 crores. Next again 2015 growth rate of population 17.5%. Population growth rate 2005 17.5%. Such rapid growth rate population in India, so average in the problems of poverty and unemployment in the economy. అంటే మనకి పాపులేషన్ అనేది పెరిగే కొద్దీ మన ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఏం పెరుగుతుందంటే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ పెరుగుతుంది. నెక్స్ట్ అలాగే అండర్ పిక్చర్ unemployment. Another important features of developing countries is the problem of where they separate the unemployment. So due to the factors like rapid growth of population, so unemployment increase avadaki, so rapid growth of population ఏదైతే పాపులేషన్ ఉందో అది చాలా వేగవంతంగా పెరగడం వల్ల భారతదేశంతో పాటుగా ప్రపంచ దేశాల్లో కూడా అన్ఎంప్లాయ్మెంట్ పెరగడానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లో గ్రోత్ రేట్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ అండ్ సైడ్ ద ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ఎక్స్ట్రా. సో డెవలప్మెంట్ కంట్రీస్ సో rapid growth rate at the same time 50% of people depend on agriculture sector. సో అగ్రికల్చర్ సెక్టర్ మీద మన భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఎక్కువ డిపెండ్ అవడం వల్ల సో గ్రోత్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇండస్ట్రియలైజేషన్, స్లో ఇండస్ట్రియలైజేషన్.
సో డెవలపింగ్ కంట్రీస్ నాట్ ఇండస్ట్రియలైజేషన్ అంటే మనకి పారిశ్రామిక రంగం అనేది చాలా తక్కువ అభివృద్ధి చెందుతుంది. సో డెవలప్డ్ కంట్రీస్ లైక్ ఇండస్ట్రియలైజ్ ఇంపార్టెన్స్. సో అమెరికా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, సో ఇవన్నీ కూడా ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా పారిశ్రామిక రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే ఇండియా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో చూసుకుంటే ఎక్కువ ఏ సెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారుగా ఇండస్ట్రియల్ సెక్టర్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, it was under the planning commission the number of unemployed people were 37 million of country. So planning commissions, do you know 5 years of planning commissions, totally India observed the unemployment 37 million people are unemployment. So 12th 5-year plan. So addition the 47 millions of unemployment people during the plan of period. మనకి ఏవైతే ప్లానింగ్ కమిషన్స్ ఉందో అవి 11th ప్లానింగ్ వచ్చేసరికి హౌ మెనీ మెంబర్స్ అన్ఎంప్లాయీస్ ఇన్ అవర్ కంట్రీ డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, predomination of agriculture. Next one, predominance of agriculture. This means importance of agriculture. Developing countries like India also main importance agricultural sector. The dominant they have the more important than other sectors. ఇట్స్ మీన్ మన లాగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఇండియా లాగా అవన్నీ కూడా ప్రధానంగా వ్యవసాయ రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం %50 people depend on agriculture sector or India. The GDP growth rate also 13.9% agriculture sector. అంటే ప్రధానంగా మన గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే భారతదేశంలో ఎక్కువ ఏ రంగానికి వ్యవసాయ రంగం మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. ఇంచుమించుగా 50% పీపుల్ వ్యవసాయ రంగం మీదే ఆధారపడుతున్నారు. మనకు వచ్చే జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ స్థూల దేశీయ ఉత్పత్తిలో కూడా ఇంచుమించుగా 13.9% గ్రోత్ రేట్ అనేది ఈ అగ్రికల్చర్ సెక్టర్ నుంచి నమోదవుతుంది. నెక్స్ట్ 2013-14 about the 54.6% వర్కింగ్ పాపులేషన్ ఎంగేజ్ ద అగ్రికల్చర్ సెక్టర్. మనకి రీసెంట్గా చూసుకున్నాం కానీ 2013-14లో కూడా 54.6% పీపుల్ డిపెండ్ ఆన్ అగ్రికల్చరల్ సెక్టర్. Income of the features of is a very low income and get farmers. ఇక ఫార్మర్స్ ఏం చేస్తారు, వెరీ లో ఇన్కమ్. మన అగ్రికల్చర్ సెక్టర్లో చూడండి వాళ్ళ వేజెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఈ మధ్యకాలంలో వాళ్ళ వేజెస్ అనేవి పెరిగాయి. కానీ ఇంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ఏవైతే రూరల్ ఏజెన్సీలో పీపుల్ యొక్క వాళ్ళకి వేజెస్ అనేవి చాలా తక్కువగా ఉండేవి. At the same time, rural peoples use low technology. అగ్రికల్చర్ సంబంధించి చాలా తక్కువ రకమైనటువంటి టెక్నాలజీని యూజ్ చేసేవారు.
అంటే ఇండియాలో గ్రామీణ ప్రాంతాల్లో ఫార్మర్స్ యూజ్ చేసే ఇప్పుడు ఈ మధ్య కావాలంటే ట్రాక్టర్స్ కానీ జేసీబీస్ కానీ హార్వెస్టర్స్ కానీ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు. కానీ ఒక 20-30 years బ్యాక్ no technology, only use manpower. Next one, high incidence of poverty. Another important features, high incidence of poverty. Another important feature, development countries like high incidence poverty with the low income, several poverty. Poverty means పేదరికం. So developing countries like India also face problem of poverty. So poverty మనం ఏ విధంగా చెప్తాం? సో BPL అంటాం. సో బిలో poverty line. How to calculate BPL? So even shelter, food, క్లాత్, అంటే ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి క్లాత్, తినడానికి ఫుడ్ లేనన్న స్థితిని బిలో పవర్టీ లైన్ BPL పిలవడం జరుగుతుంది. సో పావర్టీ ఇంక్రీజ్ అవడానికి మెయిన్ రీజన్ పాపులేషన్. ఎక్కువ జనాభా పెరగడం వల్ల ఈ పావర్టీ అనేది కూడా ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. లైక్ సఫర్ విత్ ద పావర్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ ఇల్ హెల్త్, సో మానిటేషన్, ఇలిటరసీ, ఎక్స్ట్రా. ఎప్పుడైతే పావర్టీ ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్లీ లైక్ ఇల్ హెల్త్, అంటే ఎప్పుడైతే ఫుడ్ ఓకే క్వార్టర్ ఇయర్ ఫుడ్, సో యావరేజ్గా పర్సన్ వచ్చేసరికి 1250 క్యాలరీస్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలి. సో ఎప్పుడైతే క్యాలరీస్ ఉన్న ఫుడ్ తినకపోతే ఆటోమేటిక్గా అతను హెల్త్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో దీని ఎఫెక్ట్ పావర్టీ ఎఫెక్ట్ హెల్త్ మీద పడుతుంది. అట్ ద సేమ్ టైం ఇల్లిటరేచర్, వాళ్ళకి ఎలాంటి విద్య అనేది ఉండకూడదు. ఎప్పుడైతే పేదవాడు ఉంటాడో వాళ్ళకి విద్య కూడా కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా డెవలపింగ్ కంట్రీస్ యొక్క ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వన్, another important features, income inequalities. So income and wealth between the rich and poor section of the society. Do our society, so every person equal with ప్రాపర్టీ. మన సొసైటీలో చూసుకున్నట్లయితే ఎవ్రీ పర్సన్కి ప్రాపర్టీ అనేది ఒకేలా ఉంటుంది. కొంతమంది రిచెస్ట్ పర్సన్, కొంతమంది పూర్ పీపుల్స్. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, సో మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్, ఎస్పెషలీ అవర్ కంట్రీ. సో మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. సో రీజన్ ఆఫ్ బ్రిటిష్ రూల్. అంటే మన భారతదేశంలో వచ్చేసరికి ఈ ఆదాయ అసమానత కారణం బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానంగా భారతదేశంలో కొన్ని ప్రాంతాలు మాత్రం వాళ్ళు అభివృద్ధి చేశారు. అది కూడా సీపోర్ట్ రీజన్, అంటే సముద్ర తీర ప్రాంతాలు మాత్రమే వాళ్ళ సరుకు యొక్క ఎక్స్పోర్ట్ చేయడానికి విలువ ఉన్నటువంటి ప్రాంతాలు మాత్రమే వాళ్ళు అభివృద్ధి చేశారు. ఆ ప్రాంతంలో యొక్క ప్రజల యొక్క వేజెస్ కానీ వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి కానీ ఎక్కువ జరిగింది. అవును కదా. ప్రధానంగా మన భారతదేశంలో అభివృద్ధి చెందిన నగరం ఏదైనా ఉందంటే అది ముంబై.
ఓకే, ముంబై, కోల్కతా, చెన్నై, విశాఖపట్నం ఇలాగ ఏవైతే కొన్ని రకాలైనటువంటి సముద్ర తీర ప్రాంతం ఉన్నవి మాత్రమే ఈ డెవలప్ అనేవి సాధించాయి. దీనికి ప్రధాన కారణం బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా. దెన్ next one, low quality of life. Next one, another important features of all developing countries is low quality of life of the people. So developing countries suffer with the problem of like malnutrition, the high level of population, lack of sanitation, so many problems. So average life. So developing countries, the human life, so average 60 or 64. Then we see the developed countries average లైఫ్ చూసుకుంటే 82 years. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అభివృద్ధి చెందిన దేశాల్లో చూసుకుంటే వాళ్ళ యొక్క జీవితకాలం చూసుకున్నట్లయితే 82 సంవత్సరాల వరకు వాళ్ళు యావరేజ్గా బ్రతుకుతున్నారు. అదే సో డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా, మనం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చూసుకుంటే 62 or 63 years. సో యావరేజ్ లైఫ్ అంటే ఒక వ్యక్తి యొక్క లైఫ్ ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాడు అంటే మన భారతదేశం దేశంలో 62 సంవత్సరాలు మనం చెప్పుకోవచ్చు. It's a main problem. Developing countries, drinking water, next population, sanitation, even అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇలా ఉండడం ప్రధాన కారణం అంటే మనం తీసుకునే డ్రింకింగ్ వాటర్, అదే చాలా మినరల్ వాటర్ ఎలాంటిది అయితే మనకి ఈ మధ్యగానే వచ్చింది. మనం తీసుకునే మంచి వాటర్ కాకపోవడం, మన పరిశుభ్రాలు శానిటైజర్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ మనిషి యొక్క ఏజ్ అనేది రెడ్యూస్ అవడానికి ఒక ప్రధాన కారణం మనం తెలుసుకోవచ్చు. దెన్ టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్. Another important feature of developing countries, technological backwardness. అంటే టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్ అంటే సాంకేతికంగా వెనకబాటుతనం, సాంకేతికమైనటువంటి విషయాల్లో అభివృద్ధి చెందకపోవడం. So technological backwardness are the primary of the traditional technologies as the important features of all development countries. They activate the shortage of the capital and oppositions of the trade unions. It is the new technology of reasons of the use of technological backwardness in the 21st centuries. Technology in the 21st century kuda, so developed countries start the technology. So main use of the industrial sector. అంటే సాంకేతిక పరంగా అభివృద్ధి అనేది భారతదేశంలో చూసుకున్న, అభివృద్ధి చెందుతున్న దేశాలు చూసుకున్న 21వ శతాబ్దం నుంచి ఈ అభివృద్ధి అనేది మనకి మొదలయ్యింది. అంతకుముందు ఈ సాంకేతిక పరమైన అభివృద్ధి లేకపోవడం వల్ల వ్యవసాయ రంగంలో కానీ, నెక్స్ట్గా పారిశ్రామిక రంగంలో కానీ ఈ టెక్నాలజీ అనేది అంతగా ఉపయోగించుకోవడం వల్ల ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు అలా వెనకబడి ఉండడానికి ఒక ప్రధానమైన కారణమని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడైతే 21st సెంచరీలో మనం ఈ టెక్నాలజీ అనేది అవసరం అని ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పటి నుంచి కూడా అభివృద్ధి చెందిన దేశాల వాళ్ళ దగ్గరికి ఈ టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకుని అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ప్రతిపాదన నడుస్తున్నానికి ఇది ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. ఇండియా ఇస్ మోస్ట్ ఆఫ్ ద farmers India still use traditional
like plugs and the bulkheads, so manual lifting of water extra. అంటే so nowadays also use the farmers old vehicles అంటే ట్రెడిషనల్ అంటే సాంప్రదాయబద్ధంగా భారతదేశంలో ఇంకా వ్యవసాయం చేస్తున్నారు. ప్లగ్స్ అంటే నాగలి, బల్కట్స్ తెలుసుగా ఎదురుబండి. సో వాటి ద్వారా ఇంకా భారతదేశంలో వ్యవసాయం అనేది చేస్తున్నారు. నెక్స్ట్ అలాగే సో వాటర్ అంటే ఇక్కడ టెక్నాలజీ కూడా వాటర్ అంటే మనకి యూజ్ చేసే క్యానిల్స్ ఉన్నాయి. క్యానిల్ ద్వారా ఇంకా వాటర్ అవి కూడా అదే టెక్నాలజీతో యూజ్ చేయడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ వన్ హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. High density of population. An important feature of all developing countries, high density of population due to the large size of populations in the year. So, developing countries like our India also, so more populations and a rapid growth populations. So average density of population what was 50 per km will they. So population of India is a tropical developing country was highest is 382 per kilometer. అంటే హై డెన్సిటీ అంటే యావరేజ్గా పర్ కిలోమీటర్ వచ్చేసరికి పాపులేషన్ చూసుకున్నట్లయితే మన ఇండియాలో 382గా ఉంది పర్ కిలోమీటర్. యావరేజ్ పాపులేషన్ 382గా ఉంది. At the developed countries, US it was 33. US చూసుకున్నట్లయితే మనకి అభివృద్ధి చెందిన దేశాలు చూసుకుంటే అమెరికా చూసుకుంటే పర్ కిలోమీటర్కి ఎంత 33 మెంబర్స్ మాత్రం ఉన్నారట. నెక్స్ట్ ఇన్ కెనడా ఓన్లీ 4 మెంబర్స్. కెనడా చూసుకుంటే 4 members. At the same time, Australia and 3 members. Per kilometer వచ్చేసరికి యావరేజ్గా పాపులేషన్ చూసుకున్నట్లయితే ఇండియాలో 382గా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నప్పుడు పర్ కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తూ ఉంటాం మన ఇండియాలో? ఎక్కువ మంది జనాభా కాబట్టి 382 మంది జీవిస్తున్నారు. మరి అదే అమెరికాలో అయితే 33 మెంబర్స్ పర్ కిలోమీటర్కి. ఇక్కడ నుంచి కిలోమీటర్ చూసుకున్న యావరేజ్గా చూసుకుంటే 33 కిలోమీటర్స్. నెక్స్ట్ కెనడాలో చూసుకుంటే పర్ కిలోమీటర్కి వచ్చేసరికి 4 మెంబర్స్. నెక్స్ట్ ఆస్ట్రేలియా చూసుకుంటే 3 మెంబర్స్. అంటే సో డెవలప్మెంట్ కంట్రీస్ సో లైక్ ఇండియా ఆల్సో ర్యాపిడ్ గ్రోత్ రేట్ పాపులేషన్ ఎక్కువ గ్రోత్ రేట్ పెరిగిపోవడం వల్ల అంటే యావరేజ్ రేట్ అనేది కూడా ఎక్కువ మొత్తంలో ఉంది. నెక్స్ట్ వన్ ప్రైస్ ఇన్స్టెబిలిటీ. Another important features of developing countries, instability of due to the shortage of essential commodities with the between increase of commodities. It means essential goods. So development countries increase of essential goods. Effect of పాపులేషన్. మన భారతదేశం లాగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ద్రవ్యోల్బణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ధరల యొక్క స్థాయి అనేది రోజు రోజుకు ఎవ్రీడే ఇంక్రీజ్, ప్రతిరోజు కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే ఎసెన్షియల్ గూడ్స్ మనం రోజు తీసుకునే వీట్ కావచ్చు, లేకపోతే రైస్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఓకే వెజిటేబుల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాటి యొక్క కాస్ట్ అనేది
ఎవ్రీడే ఇంక్రీజ్ అయిపోతుంది. ఇలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే పావర్టీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ ఎకానమీ అనేది డౌన్, ఎకానమీ అనేది మొత్తం డౌన్ అయిపోవడం జరుగుతుంది. ఇలాగా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు ఈ ద్రవ్యోల్బణ కారణంగా ఏంటంటే ఆర్థిక వ్యవస్థ వెనకబడిపోవడం వల్ల ఈ దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటున్నాయి. చూసాం కదా, అంటే డెవలపింగ్ కంట్రీస్లో మొత్తాన్ని కూడా మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఇవన్నీ కూడా మెయిన్ రీజన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ.